ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక చక్కగా సాగుతుంది కార్తీక పురాణము. ఇక అందంగా సాగుతుంది చక్కగా. అంగీరసుడు ధనలోభునికి చేసినటువంటి తత్వోపదేశము, ఈ కర్మలు ఏమిటి, ఈ బంధాలు ఏమిటి, అసలెందుకని కర్మలు ఏర్పడతాయి, ఇవన్నీ నాకు బోధించండి అని అడిగాడు కదా పోయిన అధ్యాయంలో. ఇక ముని శ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్తాను విను అని అంగీరస ముని అన్నాడట. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుట శరీరము కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నేను మీకు వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము నహంకారముగా అలంకరణగా ఆవహించి వ్యవహరించుచున్నది ఒక సాధన మాత్రమే. మరి ఈ దేహం అనేది ఎప్పటికీ శాశ్వతమైనది ఏమిటి అంటే ఆత్మ అని అంగీరసుడు చెప్పగా, ఓ మునిచంద్రమ, మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. దేహమే ఆత్మ అనుకుంటారు కొంతమంది. కాదు కాదు, దేహము మనం కట్టుకునే వస్త్రాలు లాంటివి. ఎప్పుడైతే మనం పాత అయిపోయినప్పుడు విడిచిపెట్టేస్తామో, అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరే జన్మలోకి వెళ్ళొచ్చు. మరీ పుణ్యం చేసుకుంటే మోక్షము అంటే భగవంతునిలో మమేకం అవుతూ ఉంటారు. కనుక ఇంకను వివరంగా చెప్పబడినటువంటి వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండను. కాన అహం బ్రహ్మం అను వాక్యార్థము గురించి ఇక నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరేనట. సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు ధనలోభుడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లానే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. అంతఃకరణ వృత్తి, నువ్వేదైతే మరి కర్మ చేస్తున్నావో దానికి సాక్షియే ఈ శరీరము. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహము. అహమను శబ్దము. ఇక సర్వాంతర్యామి అయినటువంటి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు లేవు. ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు లేవు. ఇక ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియాలు మొదలగునవి, శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వారికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అని అనబడుతుంది. నేను అనున్నది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఈ శరీరము నాది నేను అనేది ఏముండదు. అసలు ఈ శరీరం మనది కానే కాదు. భగవంతుడు అలా ప్రవేశపెడుతూ ఉంటాడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరంలో. శాశ్వతమైనది ఏంటి, మనదంటూ ఏముంది? ఆత్మ ఒకటే. భగవంతుడు మనము, ఆత్మ భగవంతుడు అంతే. ఆత్మ పరమాత్మ అన్నారు. అందుకే ఆ దేహేంద్రియాదులు నన్నిటిని ఏది ప్రకాశింపజేయునో అది నేను అని నిశ్చయము. మన ఇంద్రియాలను ఏదైతే తేజస్సు పరుస్తుందో, ఏదైతే ప్రకాశించునో అది నేను అని నిశ్చయము. దానినే నేను, నాది అని నేను అని అనుకోవాలి. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియములు కూడా నామరూపంబుతో నుండి నశించు నవియేగాక ఇట్టి దేహమునకు మరి జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యస్తలు స్థూల సూక్ష్మ రూపముగా ఇక శరీరంబులను మూడింటిని కూడా నేను అని మరి వ్యవహరించబడేదే ఆత్మ అని గ్రహించుకొనుము. జాగ్రావస్థ, అలాగే సుషుప్త వ్యవస్థలు, అలాగే స్థూల సూక్ష్మకారమైనటువంటి శరీరములను మరి ఇవన్నీ కూడా మూడింటిని కూడా నేను అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టుల శరీరము ఇంద్రియములను ఆశ్రయించి తిరుగుచుండునో అది ఆత్మ. శరీరము ఇంద్రియాలను అంటిపెట్టుకొనుచు అలా తిరుగుచున్నది అది ఆత్మ. ఇంద్రియములు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖముగా నిద్రపోతిని, హాయిగా ఉంది, ఇప్పుడు సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ.
శరీరేంద్రియములకు సంబంధం లేకుండా నిద్రపోతుందంట ఆత్మ. కొన్నిసార్లు మరి ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి, ఆత్మ మాత్రం పడుకుని లేచిన తర్వాత హాయిగా ఉంది, సుఖముగా ఉంది అని అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజుబొడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లు ఆత్మ కూడా మన శరీరంలో ఉండి ఈ దేహంను ప్రకాశింపజేస్తుంది. దేహాన్ని, ఇంద్రియాలను, దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపము. తత్వమసి మొదలైనటువంటి వాక్యములందలి త్వం అనే పదమునకు కించిత్ జ్ఞత్వాది అనేటటువంటి విశిష్టమందు జీవాత్మ అని అర్థము. తత్ అనే పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపము అని అర్థము. లోతుగా వెళ్తే చాలా మనకు తెలియనటువంటి ఎన్నో మరి విశ్వంతో సంబంధం ఉండేటటువంటి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మలో ఏకత్వం అని బోధించును. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అని బోధించుచున్నారు. తత్వమసి ఇలా అంటున్నారు, జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఏకత్వము ఒకటే అని బోధిస్తూ ఉంటారు. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ దేహ లక్షణము. ఇక అన్నీ కూడా ఏం చేసినా కూడా ఆత్మ పరమాత్మ అన్నీ కలిపి ఇక సచ్చిదానంద రూపం ఒకటే, ఇక అది ఏ శాశ్వతముగా నిలుచును అని చెప్పి తత్వమసి బోధించుచు. అది ఏ ఆత్మదేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, మరణించుట, చచ్చుట మొదలగునవి 6 భాగములుగా శరీరానికే గాని ఆత్మకు లేవు. సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో మరి అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో తయారు చేసిందా లేదా అని మనకు చూస్తే ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. ఎన్ని జన్మలెత్తినా ఏమైనా సరే ఆత్మే శాశ్వతము, జీవాత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము. మిగతా ఈ దేహము, ఈ ధనము, ఈ యవ్వనము అంతా కూడా అశాశ్వతము, మట్టిపాలే. అన్నీ కూడా ఆశపట్టం అనేది అవివేకుల లక్షణము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేటివాడు పరమేశ్వరుడు అనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవారై గురు శుశ్రూష నొనర్చి గురుసేవ చేస్తూ సంసార సంబంధమగు లోక సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలెను. భగవంతుని చేరుకోవాలి, సాధన చేయాలి, గురుముఖంగా సాధన చేయాలి. గురువుకు సేవ చేస్తే సరిపోతుంది, మోక్షానికి అర్హత సాధించగలుగుతారు. గురు సేవలో అలా ఉంటే ఎవరైనా సరే మోక్షానికి అర్హత సాధించగలుగుతారు. సాందీపముని అనేటటువంటి గురువును మరి ఆశ్రయించి గురు శుశ్రూష చేశారట. శ్రీకృష్ణుడే అంతటి మహానుభావుడే మరి ఉపాసన చేసినప్పుడు, సేవ చేసినప్పుడు మనము కూడా గురువును ఆశ్రయించి మోక్షానికి అర్హత సాధించుకోవాలి. మంచి పనులు తలుచుకోవాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన ముక్తి కలుగుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల కొంతమంది జీవితంలో అన్ని బంధాలు చిన్నప్పుడే దూరం అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటో తెలుసా? భగవంతుడు తన వైపుగా మిమ్మల్ని లాక్కుంటున్నాడని అర్థము. దీన్ని బాధపడక్కర్లే, సంతోషించాలి. ఇంకా భగవంతునికి చేరువ కాబోతున్నాము. ఇంక ఈ పునర్జన్మలు మరుజన్మలు ఏమీ ఉండవు, భగవంతునిలో మమేకమైపోవచ్చు అనేటటువంటి సంతోషంతో, ఆరాటంతో ఆ సమయం ఎప్పుడొస్తుందా అని అలా జీవిస్తూ ఉండాలి. ఇక ముక్తి పొందును. అందువలన ముక్తి పొందును. ఇలా చేస్తూ ఉంటే గురు శుశ్రూష వల్ల భక్తి మంచిగా, ఇంకా చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్య, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అప్పుడే ముక్తి మోక్షం కలుగుతూ ఉంటుంది. భగవత్ సాన్నిధ్యంలో ఇక ఇప్పుడు కూడా శాశ్వతంగా ఆచంద్రార్కము అలా ఉండిపోతాము. అందువలన సత్కర్మానుష్ఠానము అంటే సత్కర్మానుష్ఠానము అంటే మంచి పనులు చేయటం అన్నది, మంచి పనులు చేయవలయును. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును. మంచి పనులు చేస్తేనే ముక్తి లభిస్తుంది అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి మళ్ళీ ఇట్లానే ఏమంటున్నాడు అనేది వచ్చే అధ్యాయంలో చూద్దాము. ఇదంతా కూడా 7వ దశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.
అందరూ కూడా పుణ్యకాలాన్ని వినియోగించుకోండి. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.